వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. ప్రైవేట్ స్కూల్స్ దందా. చిన్నారులను చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి ఒకసారి చూస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద బలు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ విద్యార్థులకు అందించవలసి ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వాలు చేస్తుందేంటి? పుట్టకొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలు ఆ పాఠశాలల్లో తమ కొడుకులను ప్రవేశాలు కల్పించిన తర్వాత వారికి చదువు కొనుక్కోవడమే కాకుండా చదువు కొనుక్కున్న తర్వాత అదే చదువుకు సరి అయిన పద్ధతిలో రాణించాలంటే మా దగ్గర నుంచి వెళ్ళే బుక్స్ కొనండి, మా దగ్గర నుంచి వెళ్ళే డ్రెస్సెస్ తీసుకోండి, మా దగ్గర నుండే యూనిఫామ్స్ కొనుక్కోండి, ఇలా అనేక విధాలుగా వేధిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్న ప్రైవేటు పాఠశాలల వైఖరిపై ఈరోజు ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే ప్రైవేట్ స్కూల్స్ దందా. అందులో ప్రముఖంగా ఈరోజు మనతోని మాట్లాడడానికి డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిరి దర్శన్ గారు, అలాగే రాష్ట్ర పూలే అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అయినటువంటి బుర్ర అరుణ్ గారు, అలాగే పీడిఎస్యు జాతీయ నాయకులు పి మహేష్ గారు, అలాగే ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినటువంటి మలయాళ రాకేష్ గారు, అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి జక్కుల దేవదానం గారు, వందే మాతరం ఫౌండేషన్ మిస్టర్ రవీంద్ర గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విషయానికి వస్తే ఈరోజు మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఏ పాఠశాలలలో అయితే మనం మన పిల్లగాళ్ళను మనకు సంబంధించిన మనకు చదువుకోవడానికి మనం ఏదైతే పంపిస్తున్నామో కేవలం చదువు కొనుక్కుంటున్నాం. ఆ చదువు కొనుక్కుంటున్న దశలో ఈరోజు ఆ అనేక లక్షలాది రూపాయలు చేసిన తర్వాత వారికి మానసిక రోగులుగా తయారు చేస్తున్నాం. ఆ విద్యార్థులకు చిన్న విద్యార్థులకు సంబంధించిన మానసిక రోగులుగా తయారు చేస్తున్నాం. వారికి కావలసిన బుక్స్ కనీసం ఒక 10 నుంచి 12 కిలోల వరకు బరువు ఉంటుంది. ఒక పాఠ్య పుస్తకాలు ఉదాహరణకు ఈరోజు తీసుకున్నట్టయితే ఈరోజు మనకు అందిన సమాచారం ప్రకారం ఒక విద్యార్థి 5వ తరగతి 5th స్టాండ్లో చదువుకునే పిల్లగానికి సంబంధించిన 7,000 రూపాయల పుస్తకాలు, 7,000 రూపాయలు విలువగల పుస్తకాలు ఈరోజు అతనికి కొనుక్కోవాల్సి వస్తుందంటే దానికి మనం ఎలా దీన్ని మనం తీసుకెళ్దాం? ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? ఒక మధ్య పేద తరగతి కుటుంబాలు ఈ కొనుక్కోవడానికి సిద్ధమే ఉన్నారా? ఈ విషయంపై మనం ఒకసారి ఫస్ట్ డిబిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన జంగిరి దర్శన్ గారి దగ్గర వెళ్దాం. మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి దర్శన్ గారు, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది. 11,000 ప్రైవేటు పాఠశాలలు మన రాష్ట్రంలో ఉండగా 15,000కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఒక 11,000 ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న పిల్లగాళ్ళ సంగతి ఈరోజు ఏంటి? వాళ్ళ పరిస్థితిపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్, ముఖ్యంగా ఈ అంశం మీద ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి దందా బయట పెట్టాలని చెప్పేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా జమీల్ సార్కి, ప్రసన్న సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ క్రమంలో భాగంగా సార్, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి అంటే సార్, ఆర్టికల్ 45 ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాలు చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు. ఏదైతే ఒక నాణ్యమైనటువంటి విద్యను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈ క్రమంలో భాగంగా ఈ భారతదేశంలో విద్యా హక్కు చట్టం లాంటివి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విద్యా హక్కు చట్టాలను పూర్తిగా పట్టించుకోకుండా అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సార్
ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు కావాలంటే ముఖ్యంగా ఏం కావాలి? 2 అంశాల మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకటి ఏంటి? నాన్ ప్రాఫిటబుల్, రెండోది ప్రాఫిటబుల్. అంటే ఇప్పుడు నాన్ ప్రాఫిటబుల్ అంటే ఏంటి, ప్రాఫిటబుల్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో వాళ్ళకు ఎవరు అనుమతిస్తుంది అంటే అది ప్రభుత్వమే అనుమతిస్తుంది. మరి ఈ క్రమంలో భాగంగా నాన్ ప్రాఫిటబుల్ అనేటువంటి అంశంతో ప్రైవేటు పాఠశాలలలో అనుమతులు తెచ్చుకుంటున్నారు. మరి ఈ అనుమతులు తెచ్చుకున్న ఈ సమయంలో ఏదైతే అక్కడ ఫీజు డొనేషన్ల ఫీజు పేరు మీద హైదరాబాద్లో కానీ కొన్ని స్కూల్స్లలో కార్పొరేటు ప్రైవేటు స్కూళ్ళల్లో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు 1వ తరగతి విద్యార్థులకు కొన్ని లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్లు కడుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో నోట్ పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కూడా ఏదైతే డబ్బులు అవసరమైతే ఈ స్కూల్లోనే కొనుక్కోవాలనేటువంటి ఈ విధమైనటువంటి ఒత్తిడి ఈ ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, ఈ కార్పొరేట్ స్కూల్స్ చేయడం ద్వారా పేరెంట్స్ మొత్తం కూడా ఒత్తిడికి గురైనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ DBSA విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వాలకు ఏమాత్రమైనటువంటి సీరియస్గా ఉంటే ఖచ్చితంగా అనుమతులు లేనటువంటి పాఠశాలని రద్దు చేయాలి. ఏదైతే విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు స్కూళ్లను ఖచ్చితంగా వాటి పర్మిషన్లను కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంటాయి. మేము అడుగుతున్నాం సార్, ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, 4 టీవీ ఛానల్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఎందుకు తనిఖీలు చేయట్లేదు? విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి అడుగుతూ ఉన్నాయి. DBSA విద్యార్థి సంఘం కానీ అవసరమైతే కొన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు ఈరోజు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్యాయంగా అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారని ప్రశ్నిస్తుంటే ఇప్పటి వరకు బయటికి వెళ్ళి MEOలు కానీ DEOలు కానీ బయటకు వచ్చి ఆ స్కూళ్ళను ఎందుకు రద్దు చేయట్లేదు, ఎందుకు ఆ గుర్తింపులను రద్దు చేయట్లేదు అని చెప్పేసి 4 టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారయ్యా ఏంటి అంటే మూసివేయబడ్డటువంటి 5,000 పాఠశాలలను తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసారు సార్. మేము అంటున్నాం సార్, ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసారు. ఈ సందర్భంగా అంటున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో 2 ఉచితమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందించడం ఈ ప్రభుత్వాల బాధ్యత. మీరు ప్రభుత్వ విద్యను బయట గాలికి వదిలేసారు కాబట్టి బయట ప్రైవేట్ స్కూళ్ళకి వచ్చి పేరెంట్స్ బయట చదివించాలనేటువంటి ఆలోచన పేరెంట్స్కు కలుగుతూ ఉన్నది. ఏదైతే స్థానికంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉచితమైనటువంటి పుస్తకాలు అందిస్తూ ఉన్నారు, ఉచితమైనటువంటి బ్యాగులు కానీ, ఉచితమైనటువంటి విద్య ఇవ్వడం కానీ, ఈరోజు అకాడమిక్ స్టార్ట్ అయినా కూడా పుస్తకాలు అందియలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది సార్. ఇదే విషయంపై ఒకసారి మనం ఈరోజు మలయాళ రాకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ABVP జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాకేష్ గారి దగ్గర వెళ్దాం. రాకేష్ గారు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులకు అందులో ప్రవేశం కల్పించడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటలేరు. కానీ ప్రైవేట్ పాఠశాలల దుస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మన దర్శన్ గారు చెప్పినట్టుగా లక్షలాది రూపాయలు వాళ్ళ ఫీజులు వసూలు చేస్తూ తన దగ్గరనే బుక్స్ కొనుక్కోవాలి, తన దగ్గరనే మనకు వాళ్ళ డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనే ఒక నిబంధనలు పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళు దోచుకు తింటున్నారు. ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అక్కడ వెళ్ళి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఈ పట్ల ABVP జాయింట్ సెక్రటరీగా మీరు ఎలా తీసుకుపోతున్నారు, దీన్ని ఎలా విశ్లేషించగలుగుతారు? ముందుగా ఈ 4 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా ఈ యొక్క చక్కని కార్యక్రమం ఏదైతే పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూలు నిర్వహిస్తున్నటువంటి దందాను ఎత్తి చూపుతూ నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి నాతోటి వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అండి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల యొక్క ఆగడాలు ఇప్పటి వరకు కూడా వాటికి కనీసం అడ్డు లేకుండా పోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది
ఊరు పొలిమేరకు తరిమి కొడుతున్నటువంటి అప్పుడు కేసీఆర్ పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులను ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా నిండా ముంచింది. ఈరోజు కనీసం ఇది ఎల్కేజీ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థులు ఈరోజు కనీసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి లేని కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస పాఠ్య పుస్తకాలు సకాలంలో అందని కారణంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు చూస్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో కనీసం వాళ్ళ యొక్క నామ్స్ పాటించకుండా ఈ రోజు భారత రాజ్యాంగం వారు అన్నట్టుగా ఈ రోజు కాన్స్టిట్యూషన్ ప్రకారం 1982 యాక్ట్ చెప్తుందండి. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ గా ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు విద్యాబోధన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు స్టార్ట్ చేసుకుని ఈ రోజు విద్యా వ్యవస్థను పూర్తిగా అంటే ఒకరు ఈ రోజు సరస్వతి నిలయాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఈ రోజు పుస్తకాలు అమ్ముతూ ఇదొక ఏ విధంగా జరుగుతుందంటే ఈ రోజు గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యను నిర్వీర్యం చేసి పేద బడుగు బలహీన విద్యార్థులను ఈరోజు విద్యకు దూరం చేసి కుట్ర చేస్తుంది. ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులను ఈ రోజు స్కూల్స్ బ్యాగ్ నుంచి బల్పం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు కొడాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఏం చేస్తుందండి, స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అధికారులు ఎక్కడ పోతున్నారు? ఈ రోజు ఏబీపీ తరఫున మేము అందరం కూడా ఈ రోజు ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాల ముందు మేము నిరసనలు ధర్నా చేసి ప్రత్యక్షంగా మేము ఆ పుస్తకాలను పట్టుకొని బిజినెస్ గా మారుస్తున్నారని చెప్పేసి చూపించినా కూడా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అండి. ఈ రోజు ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులు ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళ రక్తాల ద్వారా పోసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు మరీ ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళ యొక్క రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయండి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అండి 11,238 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే ఈ రోజు దాదాపు 34 లక్షల మంది విద్యార్థుల వరకు దాదాపు చదువుతున్నారండి. ఈ రోజు స్కూల్ బుక్స్ అండి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే 5వ తరగతి విద్యార్థికి 7,000 అంటున్నారు కదా, ఈ రోజు నేను మొన్నటికి మొన్న 4వ తరగతి విద్యార్థికి 8,600 రూపాయల స్కూల్ బుక్స్ అండి. మళ్ళీ అందులో డ్రెస్ సపరేట్, తర్వాత టై సపరేట్ అండి. ఫీజు తోని ఈ రోజు బడ్జెట్ స్కూళ్లలో వాళ్ళ ఇయర్ వైజ్ మొదలుకొని 30,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే దీని వెనుక ప్రభుత్వ అధికారుల యొక్క హస్తం లేదా అని చెప్పేసి సూటిగా మేము ప్రశ్నిస్తామండి. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు చదువుకోవాలంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు చూస్తున్నట్టయితే కనీసం మౌలిక వసతులు లేని కారణంగా తినాలంటే మధ్యాహ్న భోజనం అండి. మధ్యాహ్న భోజనం తింటా ఉంటే పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ కంపు విద్యార్థులు కొడుతూ ఉంటుంది. దాని ద్వారా పిల్లలకు అనేక రకాల అనారోగ్యం కావడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మన ఊరు మనబడి ఒక కార్యక్రమం తీసుకొచ్చిందండి. ఎన్ని పాఠశాలలు మెరుగాయండి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఒక్కటే టీచర్తో నడుస్తున్న స్కూళ్ళు దాదాపు 100 ఉన్నాయండి. ఈ రోజు ప్రభుత్వం దాదాపు మన తెలంగాణ వ్యాప్తంగా 536 మండలాలు ఉన్నాయండి. మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో లేదు. ఎందుకు మోడల్ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ రోజు కేంద్ర విద్యాలయాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈనాడు గవర్నమెంట్ విద్యార్థులను న్యాయం చేస్తా అని, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పుడు గద్దెనెక్కి ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి రండి రాజకీయ నాయకులు. దీనికి ముఖ్యంగా సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అదే విధంగా స్థానికంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, వాళ్ళు తక్షణమే వాళ్ళకు నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి విద్యార్థుల పైన ఉంటే వెంటనే వాటిని ఒక అనుమతి లేకుండా నడుస్తున్నటువంటి, అదేవిధంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మేము ఏబీ ద్వారా సూటిగా మేము డిమాండ్ చేస్తున్నామండి. రైట్ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం బుర్రా అరుణ్ గారు పూలే అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులైనటువంటి అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారు, రాకేష్ గారు చెప్పారో అలాగే దర్శన్ గారు చెప్పారు, వాస్తవానికి చూస్తే మనం ప్రభుత్వ పాఠశాలల మీదే దృష్టి సారిస్తున్నాం, కానీ అదే పాఠశాలలకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎలాంటి వసతులు లేవు. ఎలాంటి వసతులు లేకపోగా వారికి సంబంధించిన డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మా దగ్గరనే కొనాలని నిబంధనలు విధించుతూ ఈరోజు వారికి జలగల్లాగా ఏదైతే వాళ్ళ రక్తాన్ని పిండేస్తున్నారో ఆ విషయంపై
చూచి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను ఏమనాలి? అలాగే ఏ కమిటీ అనేదో పేరెంట్స్ కమిటీ ఉన్నదో ఆ పేరెంట్స్ కమిటీ నియమించినప్పటికీ అక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ కమిటీ నియమించారండి. నియమించినప్పటికును స్కూల్లో ఎలాంటి వసతులు లేవు, ఎలాంటి లేనప్పటికును వారి పేరెంట్స్ కమిటీ కూడా చూసి చూనట్టు వేర్చడానికి కారణాలేంటి? దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఆలోచిస్తానండి? ముందుగా ఫోర్సెట్ టీవీ యజమానికి మరియు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విద్యా చట్టం మీద మరి ఈ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి కోసం ఫోర్సెట్ టీవీ తీసుకొచ్చింది కాబట్టి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నేనేమంటున్నానంటే ఒకటే మాటలో కేంద్ర ప్రభుత్వము 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కనీసం విద్యా వైద్యం ఎందుకు అమలు చేయలేకపోతుంది అనేది నేను సూటిగా మోదీ గారిని ప్రశ్నిస్తున్నాను సార్. ఈరోజు భారతదేశంలో నోట్ల రద్దు జిఎస్టీ విషయంలో ఏదైతే కఠినమైన నిర్ణయం తీసుకొని వన్ సైడ్గా చేశాడో మరి విద్య మీద కూడా అదే రకంగా చేయాలి కదా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు తెలంగాణ తెచ్చుకుంది విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారం పీఠం మీద కూర్చొని శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు స్కూళ్ళని విద్యని ఒక సరుకులాగా మార్చారండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విద్యా చట్టం 2009 ప్రకారంగా విద్యను ప్రక్షాళన చేయడం కోసమే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి దాని ప్రక్షాళనలో భాగంగానే తను ముఖ్యమంత్రి గారి ఆధీనంలో పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. 100% ముఖ్యమంత్రి గారు చేసేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తుందని నేను తెలియజేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఎంఈఓలు వాళ్ళ కుర్చీలకి పరిమితం కాకుండా ప్రైవేట్ స్కూళ్ళపై చర్యలు తక్షణమే తీసుకోవాలి సార్. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా మేము కొన్ని స్కూళ్ళు విజిట్ చేసాము ఈ మధ్యలో పూలే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో. ఓకే సార్, కొన్ని స్కూళ్ళలో ఎల్ఏన్ అని చెప్పేసి రాజస్థాన్ కోటాకు సంబంధించిన స్కూల్ సార్, వాళ్ళకి ఇప్పటి వరకు గ్రౌండ్ లేదండి. కొన్ని స్కూళ్ళలో కొన్ని స్కూల్లో గ్రౌండ్ లేదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము విజిట్ చేసే క్రమంలో వాష్రూమ్ చేసే 30 రూమ్స్ సార్ టోటల్గా. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి మన్ను తిన్న పాములాగా ఆఫీసర్లు ఉండకూడదని నేను అరుణ్ గారు, అలాగా ఇప్పుడు మనం ఏదైతే మీరు అన్నారో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేదు అనే మాట వాస్తవం, ఖచ్చితంగా దీన్ని ఒప్పుకుందాం. కానీ అదే దీటుగా ఇది ప్రైవేటు పాఠశాలల్లో కూడా సౌకర్యాలు లేవు కదా. అక్కడ ఎలాంటి వసతులు లేవు, వారికి గ్రౌండ్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు. మీకు ఒక విచిత్రమైన విషయం, ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే ఒక స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన ఖచ్చితంగా ఒక గ్రౌండ్, ప్లే గ్రౌండ్ ఉండాలని చెప్పారు. కానీ ఒకే స్కూల్కు సంబంధించిన మనం చూస్తే ఒక గ్రౌండ్ను, మున్సిపల్ గ్రౌండ్ను 7 పాఠశాలలు ఒకే గ్రౌండ్ ను లీజు మీద తీసుకున్నారండి. దారుణం సార్. అది ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటారు చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్. 100% చర్యలు తీసుకుంటారు సార్, 100% తీసుకుంటారు. అది మరి నా దృష్టిలో కూడా లేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అది ఏదైనా ఉంటే తక్షణమే డిమాండ్ మేము ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర పూలే అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఆ గ్రౌండ్ ఏది ఉందో అది ఆఫీసర్లు దాన్ని విజిట్ చేయాలి, దాని మీద ఎలాంటి ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నేను కూడా ఒక ప్రతిపాదన ఏంటంటే సార్, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సార్, ముఖ్యంగా ఇప్పుడు గ్రౌండ్ 7 స్కూళ్ళకి కలిసి అంటే ఎందుకు సార్ ఇది మోసం చేసే విధానం? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఒక ప్రైవేటు పాఠశాల నడిపేయాలంటే సార్ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి. నెంబర్ 1 గ్రౌండ్ ఉండాలి, నెంబర్ 2 ఒక ఆ స్కూల్కి ఫైర్ స్టేషన్ ఉండాలి సార్, నెంబర్ 3 పార్కింగ్ ఉండాలి, అక్కడ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా అక్కడ క్వాలిఫైడ్ బీఈడీ టీచర్స్ ఉండాలి సార్ ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలంటే. మరి ఇవన్నీ లేకున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తలేదు సార్? ఎందుకు వాటిని అనుమతులను రద్దు చేయట్లేదు? అంటే వాళ్ళు ఎంఈఓలకు కావచ్చు, డిఓలకు కావచ్చు,
డబ్బులు పెట్టి ఈరోజు మ్యానిపులేట్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి సార్. అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఎమ్మెల్యే మనుషులము, మేము మంత్రివర్గ మనుషులము అని చెప్పేసి ఈ సందర్భంగా అంటే ప్రభుత్వ అనుమతితోటి, ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈరోజు అనేక ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ఇంతకుముందు కన్నా అన్నట్టు నారాయణ శ్రీ చైతన్య లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గల్లున ఈరోజు నారాయణ శ్రీ చైతన్య పాఠశాలల్లో పెట్టి ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు, నీట్ ఫౌండేషన్ అంటున్నారు, జేఈఈ మెయిన్స్ అంటా ఉన్నారు. మరి ఇన్ని ఫౌండేషన్ల పేరు మీద కొన్ని లక్షల రూపాయల ఫీజులను ఈరోజు దండుకుంటున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు గ్రౌండ్ ఉండదు, వాళ్ళకు ఫైర్ స్టేషన్ ఉండదు, వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉండదు, అక్కడ క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ కూడా ఉండరు సార్. మేము అంటున్నాం సార్, ఒక పిహెచ్డి స్కాలర్స్గా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళుగా మా టైంని, మా టాలెంట్ని ఈరోజు తెలంగాణ వస్తే తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది, పేదవాడికి ఉచితమైనటువంటి విద్య అందుతుంది, దీని ద్వారా పేదవాళ్ళ హృదయ జీవితాల్లో వెలుగులు నింపుతాయి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ముందున్నాం. ఈ సందర్భంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడేసిన గొంగడి అట్లనే ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మూసివేయబడ్డటువంటి 5,000 పాఠశాలని తిరిగి ఏర్పాటు చేయలేదు. ప్రైవేటు పాఠశాలలకు అన్యాయంగా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళకు ఫైర్ స్టేషన్ ఉండదు, గ్రౌండ్ ఉండదు, పార్కింగ్ ఉండదు, కానీ డబ్బులు పెట్టి ఈరోజు మ్యానిపులేట్ చేసుకుంటున్న సందర్భాలను నేను అడుగుతున్నా. ఈ ఫోర్సైట్ టీవీ ఛానల్ నుంచి ఈ డిఓలకు కానీ, ఈ ఎంఈలకు కానీ, ఏదైనా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కానీ చెప్తా ఉన్నాను, సార్ మీరు ఏదైతే ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు లేని పాఠశాలని రద్దు చేయండి సార్. ఓకే దర్శన్ గారు, మరొకసారి వస్తాను, మీరు జస్ట్ గివ్ వాటర్ టు హిమ్. అండ్ మోర్ ఓవర్ జస్ట్ మనం పీడిఎస్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక దేశాలలో విద్యా వైద్యం ఉచితంగా ఉన్నది. అనేక దేశాలలో ఏ రాజకీయ న్యాయాలకు సంబంధించింది, ఏ ఉద్యోగస్తుడు ఉన్నారో, ఏ ఉద్యోగంలో పనిచేస్తున్నారో వారికి ఒక నిబంధన ఉన్నది. ఖచ్చితంగా తన పిల్లలకు గవర్నమెంట్ పాఠశాలలలోనే విద్య అభ్యసించేటట్లు ఏర్పాటు చేయాలని ఉన్నది. కానీ ఈరోజు మనకు సంబంధించిన చూసినట్టయితే మన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఏ ఉన్నత విద్యకు సంబంధించిన ఎవరైతే వేరే చోట్లల్లో పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, వారు తమ పిల్లగాళ్ళకు ఏదైతే ఉన్నదో ప్రైవేటు పాఠశాలలో చేస్తున్నారు. మెడికల్ సీట్ మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కావాలి, ఐఐటిలో ఫ్రీ సీటు గవర్నమెంట్లో రావాలి, కానీ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా ప్రైవేటు వద్దకు వెళ్తాం. ఈ దృష్టి ఎందుకు వచ్చింది, ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు మహేష్ గారు? సార్, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, విద్యార్థి నేతలకి అందరికి కూడా నమస్కారం. ఈ విద్య అనేది ప్రతి సంవత్సరం లాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా పాఠ సమస్యలే విద్యార్థులను వెంటాడడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తుతా ఉంది. గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల ఈరోజు మొత్తం విద్య అనేది ప్రైవేటు పరమైపోతా ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసేది ప్రైవేట్ స్కూల్ దందా అని మన టీవీ ఛానల్లో ప్రసారం అవుతూ ఉందో, సరిగ్గా అదే ప్రైవేట్ స్కూల్ దందా అనేది ఈరోజు జూన్ మాసంలో ఈరోజు మనకి స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్య అనేది రాజ్యాంగం ద్వారా అందరికీ, ప్రతి ఒక్కరికి విద్య అందిస్తామని చేసే ప్రభుత్వాలు చెప్తే గానీ రాజ్యాంగం అమలు కాదు. అట్లానే అనేకమైన చట్టాలు ఈరోజు జీవో నెంబర్ 1 కానీ, జీవో నెంబర్ 100 కానీ అనేకమైన జీవోలు ఉన్నా కూడా ఆ జీవోలు ఎక్కడ కూడా అమలు కావు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి ఇంకో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నాం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకండి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్లలో 90% గవర్నమెంట్ స్కూళ్లలో ఎందుకు టాయిలెట్స్ కూడా సరిగ్గా అందించలేని ఒక స్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. ఎందుకు 620 ఎంఈఓ పోస్టుల్లో 590 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. 33 డిఓ పోస్టులలో 26 డిఓ పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. 64 డిప్యూటీ డిఓ పోస్టులలో 62 డిప్యూటీ డిఓలు మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే విద్యను అందించడంలో విఫలమైనారు. అట్లా ఆ విద్యను అందించడానికి రెగ్యులర్ చెకప్ చేయడానికి కోసం ఉన్నటువంటి అధికారులు కూడా ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి
ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు విద్యారంగం మీద దృష్టి పెట్టడమే కాకుండా దాన్ని పర్యవేక్షణ చేయడంలో కీలకమైన అధికారులు కూడా ఖాళీగా ఉన్న ఒక దుస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి మొదటిగా వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే ప్రైవేట్ స్కూల్లో దందాన్ని ఈరోజు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా యూనిఫామ్ అమ్మొద్దన్నా కూడా, లేకపోతే ఒక స్కూల్ పెట్టుకోవడానికి అనేకమైనటువంటి ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినటువంటి ఏ నిబంధనలు కూడా ఈరోజు అమలు కాని ఒక స్థితి ఈ రోజు కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన దగ్గరనే పెట్టుకొని ఈ రోజు విద్యాశాఖ నేనే నిర్వహిస్తా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నా కూడా విద్యాశాఖ మీద కనీసం అనుకున్నటువంటి ఏదైనా రెగ్యులర్ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి వీలు లేని మూలంగా ఈ రోజు అనేకమైన సమస్యలు అట్నే మనకు కనబడతా ఉన్న ఒక స్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజు విద్యారంగం నాశనం ఏంటంటే ఏదో టీచర్ల సమస్య కాదు, లేకపోతే టీచర్లే దాన్ని సరిచేయాలనేది ఒకటి కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో మనకి వినపడతా ఉంది, కనపడతా ఉంది. కానీ టీచర్లు అనేది నామమాత్రం. టీచర్లు కూడా ఒక అడుగు ముందుకేసి వాడు ముందుకు వస్తే మంచి జరిగిద్ది. కానీ మొత్తం రాడికల్ గా విద్యా వ్యవస్థలో చేంజెస్ రావాలంటే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ అడ్డుకోవాలి. అదేవిధంగా ఉన్న ఏదైతే చట్టాలు ఆ చట్టాలను మొత్తం కూడా రెగ్యులర్ చేసి వాటిని అమలు చేసేంత వైపుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గానీ ఈ విద్యా వ్యవస్థ అనేది రైట్ మహేష్ గారు, ఒకసారి జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ప్రస్తుతం మన మిత్రుడు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు వేలెత్తి చూపారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి వేస్తుందో మనం కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారికి సంబంధించిన విద్యార్హత ప్రైవేటు పాఠశాలల్లో మనం చూసినట్టయితే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం వేలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళను ఉద్యోగ భర్తీ చేస్తున్నారు. కానీ అదే మధ్యతరగతి ఏదైతే ఉన్నదో, మిడిల్ క్లాస్ ఆఫ్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అందులో కేవలం 14,000 లేకుంటే 10,000 రూపాయలకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన వారి భవిష్యత్తును నాశనం చేసినట్టుగా వారికి సంబంధించిన ఒక మానసిక రోగిగా తయారు చేస్తున్నారు. కానీ వారికి సరైన పద్ధతిలో విద్యా బోధన చేస్తలేరు. ఈరోజు ఉదాహరణకు మనం చెప్పినట్టయితే ఒకే గ్రౌండ్ను 7 పాఠశాలలు అదే గ్రౌండ్ను సాకుగా చూపెట్టాయి. ఈ విషయంపై ప్రభుత్వం వైఫల్యాలనే చూస్తున్నాం. కానీ ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా అంతే మోసం చేస్తున్నాయని మనం భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి అంటే రిటైర్డ్ ప్రిన్సిపల్గా మీరేమంటారండి? దేవదానం గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మన మంచి కాంటెంపరీ ఇష్యూ తీసుకున్నందుకు ఫోర్సైట్స్ టీవీ వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ముఖ్యంగా మరి మిత్రులు మరి విద్యార్థి సంఘ నాయకులందరూ వివిధ సంఘాలకు సంబంధించిన వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం. మీ యొక్క ఆవేశం, మీ యొక్క అభిప్రాయాలు గౌరవిస్తూ మరి యొక్క మొట్టమొదట మనము ఇంతకుముందు మీరు అన్నట్టుగా మా రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగంలో 21A ప్రకారంగా ఉచిత ప్రాథమిక విద్యను, నిర్బంధ ప్రాథమిక విద్యను 6 నుంచి 14 సంవత్సరాల వరకు మరి యొక్క ప్రభుత్వం అందించాలని, దానికి సంబంధించిన యొక్క పాలసీలు తయారు చేయాలని 21Aలో ఉన్నది. మరి ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా 45లో కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని. మరి దీనికి సంబంధించి మరి విద్య అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉన్నది కాబట్టి మరి విద్యను మరి అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు సమంగా తమ బాధ్యత నిర్వహించి మరి బడుగు బలహీన వర్గాలకు మరి 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ విద్యను అందించే యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకోవలసిన అవసరం ఉన్నది. మరి ఎందుకు ఈ యొక్క మరి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్నదని అంటే, మొట్టమొదటిది ఏంటంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవడం. ఒకవేళ కనుక అందరూ చదువుకున్నట్టయితే, ఇవాళ దర్శన్ గారు చదువుకుంటూ, మిత్రుడు రాకేష్ చదువుకుంటూ వాళ్ళందరూ ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి నేను అనుకుంటా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. వాళ్ళు ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు. రేపు అందరు చదువుకుంటూ కూడా ప్రశ్నిస్తారు. మా యొక్క ఉనికికే ప్రమాదం అని వాళ్ళు ఈ విద్య మీద సరి అయిన దృష్టి పెట్టకపోవడం, అది ఏ ప్రభుత్వాలు కానీ విద్యను కావాల్సిన యొక్క బడ్జెట్ కేటాయించలేకపోవడం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కలిగించలేకపోవడం అనేది అదొక అంశం. ఇకపోతే అంటే విద్యను అందరికీ మనము ఈ మరి ప్రభుత్వాలు అందించలేదు కాబట్టి ఈ యొక్క ప్రైవేటు
వ్యవస్థను అనేది మనకు మరి పుట్టుకొచ్చింది. ఈ ప్రైవేట్ వ్యవస్థ మరి ప్రైవేట్ పాఠశాల రికగ్నైజేషన్ కొరకు GOMS నెంబర్ అనేది మనకు అందరికీ తెలుసు. దాని లోపల GOMS నెంబర్ అనేది మనకు 1194 నాడు వచ్చింది. దానికంటే ముందు మరి రూల్స్ 1993 యొక్క రూల్స్ ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ రికగ్నైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కూల్స్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్. ఇది సార్ అంటే ఒక పాఠశాలను ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఎట్లా ఉండాలి, ఆ పాఠశాల ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఒక సొసైటీని పెట్టుకోవాలి, అది ట్రస్ట్ అయితే ట్రస్ట్ వాళ్ళ ద్వారా మరి వాళ్ళు చేస్తున్న తర్వాత వాళ్ళు రికగ్నైజేషన్ ఇస్తా ఉంటారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ GOM నెంబర్ 1 లోపల ఉన్నది. ఉపాధ్యాయులుగా ఎవరిని నియమించాలి, ఏ అర్హతలు ఉండాలి, TTC కనుక D.Ed ఉన్న వాళ్ళకి ఎటువంటి వేతనాలు ఇవ్వాలి, B.Ed ఉన్న వాళ్ళకి ఏ విధంగా, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ లో ఉంటాయి. మరి దాని మీద కంట్రోల్ కూడా ఎవరికి ఉండాలి ఈ ప్రైవేట్ పాఠశాల మీద. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి అంటే మొట్టమొదటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ఉన్న వేకెన్సీస్ నింపకపోవడం, ఇవాళ అన్ని క్యాడర్ లోపల ఉన్న వేకెన్సీస్ నింపకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, వాటి నిర్లక్ష్యం వలన ఆ యొక్క కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఇక పోతే మన యొక్క టాపిక్ వస్తే సార్, ఇవాళ మనకు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల లోపల పుస్తకాల దందా అనేది మరి ముఖ్యంగా మరి నిర్వహిస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు అంటే ముఖ్యంగా మన పాఠశాల లోపల 2 రకాలైన నోట్ బుక్స్ ఉంటాయి, మన యొక్క టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ 1 to 5th వరకేమో వాళ్ళ యొక్క ప్రైవేట్ యాజమాన్యం ప్రైవేట్ వాళ్ళు ముద్రించిన యొక్క పుస్తకాలను వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దాని మీద అధికమైన యొక్క MRP ఉంటది. మరి తర్వాత రెండోది మన తర్వాత 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్న పుస్తకాలను SC/ST వాళ్ళు ముద్రించిన పుస్తకాలను ప్రభుత్వ పుస్తకాలను వాళ్ళు వాడుతా ఉన్నారు. అయితే ఇక పోతే ఇప్పుడు ప్రతి పుస్తకం మీద సార్ MRP ఉంటుంది, అది నోట్బుక్కే కానీ ఇది కానీ. MRP అంటే మనము దాన్ని మనకు చూసినట్టయితే మరి యొక్క మాక్సిమం రిటైల్ ప్రైస్, MRP అనేది మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే అంతకంటే ఎక్కువ అమ్మొద్దు. అంటే దాంట్లో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ తర్వాత అన్ని వాళ్ళ ప్రాఫిట్ అంతా కలిసి ఉంటాయి సార్. ఒక్కొక్కటి వస్తువు మీద మనం చూసినట్లయితే బ్రాకెట్ రాస్తారు, ఇంక్లూడింగ్ మరి ట్యాక్సెస్, లేకుంటే కొన్నిటి మీద ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అని ఉంటాయి. మరి యొక్క ఈ MRP యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చేసిందంటే ఇట్ ఈస్ డిజైన్ టు ప్రమోట్ కన్స్యూమర్స్ ఫ్రమ్ బీయింగ్ ఓవర్ చార్జ్డ్ బై రిటైలర్. అంటే మనం ఈ రిటైలర్ అమ్ముకునేటోడు ఎక్కువ ధరలకు అమ్మొద్దు అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది దాన్ని MRPగా ప్రింట్ చేసింది. ఆ MRP లోపలనే ఈ GST అనేది ఉన్నది. అయితే ఈ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయి అంటే తమ పాఠశాల లోపల కనుక వీటిని అమ్మితే వాళ్లకు ఇది క్రైమ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ గా వేరే ఒక రూమ్స్ కిరాయికి తీసుకొని లేకుంటే కొంత షాప్ వాళ్ళకు కొంత పర్సెంటేజ్ ఇచ్చి మా పుస్తకాలు అదే షాప్ లో దొరుకుతా ఉంటాయి, మీరు అక్కడనే కొనుక్కోవాలని వాళ్ళు నాకు నిర్దేశించడం, వీళ్ళు పిల్లలు పోయి అక్కడ కొనుక్కోవడం, MRP కంటే ఎక్కువగా 20-30% వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం మరి జరుగుతా ఉన్నది. దేవదానం గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే 1st నుంచి వెళ్ళి 5th వరకు SCRTకి సంబంధించిన బుక్స్ అక్కడనే ప్రింట్ కావాలి, వారు తనదైన సిలబస్ ఇస్తారని చెప్తున్నారు. దాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రింట్ చేయట్లేదండి? తనకు సంబంధించిన ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ విద్యా విధానం మాత్రం ఒకటే కదండి. అయితే దీనికి డిస్క్రిమినేషన్ ఎందుకు పెడుతున్నారు? 1st నుంచి వెళ్ళి 5th వరకు వారికి సంబంధించిన ఒక ప్రైవేటు పాఠశాలలో వారు తనదైన శైలిలో సిలబస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దానికి కాకుండా వీరు ప్రైవేటు సిలబస్ని ఎందుకు తీసుకొచ్చి విద్యార్థుల మీద మోపుతున్నారండి? సార్ దీని విషయంలో వచ్చినట్టయితే 1 to 5th వరకు వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో మనం SCRT తరపున 1 to 5th కూడా మనం ప్రింట్ చేస్తున్నాం సార్. ప్రైవేట్ పాఠశాలలో దాని మీద వేరే వాళ్ళవి కూడా పెడుతున్నారు కదండి. వాళ్ళవి కూడా వాళ్ళు ఉపయోగిస్తాం సార్. వీళ్ళు ఏంటంటే నేను చాలా సందర్భాల లోపల వాళ్ళ ఈ మరి మనకు స్టేట్ లెవెల్ ఇన్స్పెక్షన్ కానీ దాంట్లో ఆ టీమ్ లో ఉన్నప్పుడు పోతే వాళ్ళు ఏమంటారు అంటే అంటే లో స్టాండర్డ్ గా ఉన్నాయి అంటారు. అదే లో స్టాండర్డ్ గా ఉంటే మరి మా పిల్లలు ఎందుకు చదువుతున్నారు, మీ పిల్లలు ఎందుకు చదువుతున్నారు, ఎందుకు ఏదో లో స్టాండర్డ్ ఉందని అంటే ఇట్లా వాళ్ళు ఏదో వేరియేషన్ పెట్టి మేము వాళ్ళకంటే మంచి పుస్తకాలను రంగురంగుల పుస్తకాలను ఇస్తున్నామని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చెప్పారు. అప్పుడు అదే దానిలో దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసినాం అంటే నేను ఈ యొక్క టెక్స్ట్ బుక్ రైటింగ్ లో కానీ వాటి లోపల పాల్గొన్న సందర్భం లోపల ఆ యొక్క డిబేట్ లో పాల్గొనే సందర్భంలో మనం కూడా
కలర్ పుస్తకాలు ఉండాలి అని ఇప్పుడు అంతకుముందుకు మనం చదువుకున్నప్పుడు జమీల్ సార్ మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు అంతా ఈ కలర్ పుస్తకాలు లేవు టెక్స్ట్ బుక్ లోపల. అన్ని ప్రతిదీ కూడా కలర్ కూడా వేసిన సార్. అంటే విద్యార్థులను ఆకర్షించి వాళ్ళు మరి నేర్చుకోవడం లోపల ఎక్కువగా వాటికి ఆసక్తి కలగజేసేట్టుగా ఒక టెక్స్ట్ బుక్ ఆకర్షమైన టెక్స్ట్ బుక్ ను మనం తయారు చేసిన మన ప్రభుత్వం తరఫున. మరి అన్ని విధాలుగా మరి యొక్క మనము సామర్థ్యాలను విద్యార్థికి అందించే దిశ లోపల మన పుస్తకాలను తయారు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తామంటే, అంటే ఈ ప్రైవేట్ దుకాణాలలో అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వాళ్ళు అక్కడ ఎక్సెస్ మరి ధర పెట్టి వాళ్ళు కొనుక్కోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణంగా మనం చూసినట్టయితే సార్, ఒక 300 పేజీ నోట్బుక్ కు ఒక రఫ్ నోట్బుక్ 30 రూపాయలు ఉంటది మార్కెట్ లో, కానీ వీడు ఒక 50-60 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఇక నేను ఇక్కడ కొంత ప్రైస్ లిస్ట్ చూశాను సార్, 400 పేజీలకు 45 రూపాయలు ఉంటాయి. దేవదానం గారు, మరొకసారి కంక్లూడ్ గా మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి మన అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, ప్రస్తుతం ఏదైతే విద్యా వ్యవస్థలో మనం ఒక డిస్క్రిమినేషన్ చూసాం, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు 5వ తరగతి వరకు వారికి సంబంధించిన రంగురంగుల బుక్కులు తీసుకొచ్చి, దేవదానం గారు ఒక విషయం అన్నారు, 30 రూపాయల బుక్కు 60 రూపాయలు 70 రూపాయలు కాదండి, 120 రూపాయలు 200 రూపాయలకు సంబంధించిన వాళ్ళు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఒక దగ్గర ఉన్న పాఠశాలలో ఎక్కడైతే పట్టుబడతామని చెప్పి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తన స్టోర్స్లలో పంపిస్తున్నారు. వారికి పంపించి అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోవడానికి ప్రత్యేకంగా వారి మీద ఒకవేళ కనుక ఒక విద్యార్థి ఆ పేరెంట్స్ వేరే వద్ద కనుక కొనుక్కుంటే ఆ డ్రెస్సులు కానీ బుక్కులు కానీ లేకుంటే ఆ బ్యాగులు కానీ వారి మీద ఒక్కసారిగా చిన్న చూపు చూసి వారి వేరే విధంగా వేధిస్తున్నారు. ఆ పాటకు సంబంధించిన ఎవరైతే అక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఎవరంటే ఆ మేనేజ్మెంట్ ఒత్తిడి తెస్తున్నది. ఈ విషయంలో మీరు ఎట్లా దీన్ని వివరిస్తారండి? దీంట్లో ఎలా విశ్లేషిస్తారు అరుణ్ గారు? ప్రైవేట్ స్కూలు యూనిఫామ్లు కానీ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళు సొంతంగా ప్రింట్ చేసుకుంటున్నారు. అది చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ దేవదానం సార్ చెప్పినది 100% వాస్తవం. కలర్ పుస్తకాలు అనేది కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో రావాలనేది సార్ చెప్పిన మంచి అంశం. అది ఉన్నది కూడా ఆల్రెడీ 1 to 5th వరకు కలర్ స్కూల్ అంటే పిల్లల్ని వాళ్ళకి ఏ విధంగా అంటే ఇంట్రెస్ట్ చూపించడం కోసం కలర్ పుస్తకాలను పెట్టారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఉండాలని చెప్పడం కూడా కరెక్టు, అది ఆల్రెడీ ఉన్నది. కానీ ఈ ఎంఈఓలు డిఓలు 100% వాళ్ళు ముద్దు నిద్ర విడి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మేము సీఎం గారికి కూడా మేము ఒకటే చెప్తున్నామండి, మేము అధికార పార్టీలో ఉన్నా కూడా ఆయన ప్రక్షాళన చేయడం కోసమే 100% ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. అది చేస్తున్నాము. అతి త్వరలో మేము వచ్చి కొద్ది రోజులు అవుతుంది కాబట్టి మాకు కొంచెం సమయం పడుతుంది. 100% సీఎం గారు ప్రక్షాళన చేయడం కోసమే ఆయన దగ్గర పెట్టుకున్నాడని మేము చెప్తున్నాం సార్. అది అరుణ్ గారు చాలా క్లియర్గా ఒక విషయం అండి, ఈ రోజు ఏదైతే మనకు లేవనెత్తారు, దర్శన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మహేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మల్లేష్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్సే లేవు, ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, ఉపాధ్యాయులు లేరు, చిన్న ఎవరైతే బోధన చేసే అక్కడ టీచర్స్ కూడా లేరు, అర్హత లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఏదైతే ఉన్నదో ఇంటర్కు సంబంధించిన ఎవరైతే ఇంటర్ చదివారో వారికి తీసుకొచ్చి ఉపాధ్యాయులుగా వారికి నియమిస్తున్నారండి. ఆ విషయంలో ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఇస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు చెప్తున్నారు, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే మీరు ఫాలో చేస్తున్నట్టుగా ఈ రోజు మీద ఆరోపణలు లేదు సార్. 100% దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. అతి త్వరలో మీరే చూస్తారు. అద్భుతమైన పరిపాలన సార్. మేము ప్రైవేట్ స్కూళ్లకు ఎంకరేజ్ లేదు సార్. ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నవి. ఎంఈఓలు ఎంబీడీఓలు చేస్తూనే ఉన్నారు, చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళని మీరు ఇవ్వడానికి చెప్పారు, ఒక స్కూల్ ఒక గ్రౌండ్ని 7 స్కూళ్లకు చేశారని. 100% ఆ స్కూల్ ఏమున్నాయో ఎంఈఓలు కానీ మేము ఇక్కడ ఈ పోక్సో ఫోర్సైట్ టీవీ పక్షాన మేము మా విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్ మరి రాకేష్ గారు, మహేష్ గారు, మరి దేవదానం గారు చెప్పిన విధంగా అందరూ మరి మా సోదరులు పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాబట్టి 100% మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం సార్. దీని మీద చర్యలు తీసుకోవాలని మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం సార్. దర్శన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మన మిత్రులు చెప్పారు, అరుణ్ గారు చాలా వీడియో చెప్తారు అంటే 7.5 అయిపోయిందండి. ఇది ద సెకండ్ అకాడమిక్ ఇయర్. ఈ రోజు వీఆర్ లూజింగ్ ఎవ్రీ సెకండ్ మినిట్ వీఆర్ లూజింగ్ మా స్టూడెంట్స్ సంబంధించిన మా విద్యార్థులు ఈరోజు తనకు సంబంధించిన ఏదైతే అకాడమిక్ ఇయర్ పూర్తిగా పోతున్నది అంటే ఒక్కొక్క రోజు మాత్రం ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది విద్యార్థులకు.
ఇంకొక చాలా విషయం ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రైవేటు పాఠశాలల మీద చూసి చూడనట్టుగా ఎందుకు వివరిస్తున్నదండి? దీనికి అసలైన కారణం రాజకీయ నాయకుల ప్రమేయమే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలలో ఉన్నాయని అనుకుంటా, లేకపోతే కావాలని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయ విధంగానే వీరు అనుసరిస్తున్న విధానం అని చెప్పొచ్చా? సార్ ఇక్కడ క్లారిటీగా ఏంటంటే సార్ మీరు అన్నట్టు సార్ ఈ యొక్క ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవాలనేటువంటి ఆలోచన, అంటే వీళ్ళు చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతులు అవుతారు సార్. చైతన్యవంతులు అయితే మా ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి భయము ఈ ప్రభుత్వాలకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది సార్. అంటే దళితులు, అణగారిన వర్గాలు వీళ్ళు చదువుకొని చైతన్యవంతులు అయ్యి ఈరోజు అంటే వాళ్ళు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, సైంటిస్టులు కానీ వీళ్ళు అవుతారు అనేటువంటి వీళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు ఆలోచిస్తే మా ప్రభుత్వాలు ఉండవు, ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఉండవు. అది టీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు. మేము అంటా ఉన్నాం సార్ ఈ సందర్భంగా ఈ దేశంలో సార్ కులం పేరు మీద ఈరోజు దళితులు వివక్ష గురవుతూ ఉన్నారు. మతం పేరు మీద మైనారిటీలు ముఖ్యంగా బౌద్ధిస్టులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ వివక్ష గురవుతా ఉన్నారు. నేను అంటున్నా సార్ ఈ దేశంలో కులం పోవాలన్నా, మతం పోవాలన్నా ఈరోజు ఈ దేశంలో శాస్త్రీయమైనటువంటి విద్యా వ్యవస్థ కావాలి సార్. మేము అంటున్నాం సార్ ఈ ప్రభుత్వాలు ఇది ఏ ప్రభుత్వాలైనా, అది బీజేపీ కానీ, ఇది కాంగ్రెస్ కానీ, అది టీఆర్ఎస్ కానీ సార్, మేము అంటున్నా సార్ ఈ ప్రభుత్వ పెద్దల అండతోటి ఈ ప్రైవేటు పాఠశాలలను నడిపించుకుంటున్నారు సార్. ఈ ప్రభుత్వ పెద్దల అండతోటి ఈ ప్రైవేటు పాఠశాలలను సార్ మేము అంటున్నాం సార్, మళ్ళీ చెప్తున్నాం క్లారిటీగా ఏంటంటే సార్ వాళ్ళకు గ్రౌండ్ ఉండకుండా, ఇంతకుముందుకు జమీల్ సార్ మీరు చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పారు సార్. మీరేం చెప్పారంటే సార్ 7 పాఠశాలలో కేవలం ఒకటే గ్రౌండ్ను ఉపయోగించుకుంటున్నారు అంటే నిద్రపోతున్నారా ఎంఈఓలు, డిఈఓలు అని మేము అడుగుతున్నాం సార్. రెండవది ఏంటి అంటే సార్ పార్కింగ్కి ప్లేస్ ఉండదు సార్. ప్రైవేటు పాఠశాలల్లో పార్కింగ్ ప్లేస్ ఉండదు. తర్వాత సార్ క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ లేకుండా కూడా ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో నడుస్తూ ఉన్నాయి సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్ అక్కడ సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులకు ప్రమాదవశాత్తు ఏదైతే మంటలు వచ్చి అక్కడ ఏదైనా జరగకుండా ఉండడానికి ఏదైతే ఫైర్ స్టేషన్ లాంటివి కూడా ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో లేని సందర్భాలు ఉన్నాయి. నేను ఈ ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా సార్, ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే గాడిదలుగా వస్తున్నారా ఈ ప్రభుత్వ అధికారులు? నేను అడుగుతున్నా సార్. కొంతమంది పనిచేసే వాళ్ళను నేను గౌరవిస్తా సార్, పనిచేసే వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తా సార్. ఎందుకోసం అంటే నా అణగారిన వర్గాలు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా, ఒక బహుజన వాదిగా, ఒక అంబేద్కర్ వాదిగా నా విద్యార్థుల అభివృద్ధి కోసం నేను మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను సార్, నేను మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా ముఖ్యంగా జమీల్ సార్ పక్షా నేను అంటున్నాను సార్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజును అరికట్టడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. రెండవది ఏంటి అంటే సార్ ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం 2009లో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. మూడోది ఏంటి అంటే సార్ జీవో నెంబర్ 1ను ఈ ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత నేను చెప్తున్నా సార్ ఈ ప్రైవేటు పాఠశాలలో ఉంటుంది సార్. నేను చివరగా ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా సార్, ఈ చివరగా ప్రభుత్వాలు విద్య ఎంత అవసరం అంటే సార్ నేను అడుగుతున్నా సార్, ఒక చెట్టును నరికేస్తా సార్, ఒక చెట్టు కొమ్మల్ని నరికేస్తే మళ్ళీ ఆ కొమ్మలు చిగురిస్తాయి సార్. ఒక చెట్టుని మొత్తానికి నేలకు నరికేస్తే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత విగురిస్తాయి. ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఏం జరుగుతున్నాయంట సార్, ఆ వేళ్ళను లేకుండా అంటే సార్ కాళ్ళకు సంఖ్యలు వేస్తే మనిషి చేతితోటి రాయగలుగుతాడు, చేతులకు సంఖ్యలు వేస్తే మనిషి నోరుతోటి మాట్లాడుతుంటారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయంటే మనిషి మెదడుకు సంఖ్యలు వేసేటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అంటే మంచి విద్యను ఇవ్వకుండా, ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వకుండా ప్రొఫెసర్ కంచ ఐలయ్య సార్ ప్రతిపాదించాడు సార్. ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా సార్, 10+2 విద్యా విధానం కావాలి సార్. 10+2 విద్యా విధానం ద్వారా ఏదైతే 10 ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఎత్తివేసి ఇంటర్మీడియట్ను కూడా 10th కలిపేసి ఈరోజు
నేను అడుగుతున్నా సార్, ఈ మోడీ గారికి మిత్రుడు మన రాకేష్ గారు కూడా ఉన్నారు. నేను ఈ డిబేట్లో అడుగుతున్నా సార్, ఒక బహుజనవాదిగా, ఒక అంబేద్కర్ వాదిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏంటంటే నోట్ల రద్దు చేసినటువంటి గౌరవనీయులు మన మోడీ గారు, నోట్ల రద్దు చేసినటువంటి మోడీ గారు మరి ప్రైవేటు విద్యను ఎందుకు రద్దు చేయకూడదు సార్? పార్లమెంటులో ఎందుకు చట్టం తీసుకురావద్దు సార్? పార్లమెంటులో ఒక చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ళు లేకుండా ఉండేందుకు ఖచ్చితంగా మోడీ గారు పార్లమెంటులో ఒక చట్టం తేవాలి. చట్టం తెస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు అభివృద్ధి జరుగుతాయి సార్. ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు పెడతా ఉన్నారు, మరొక వైపు ప్రభుత్వ పాఠశాలలు. ఇక్కడనేమో చదువుకొని యూనివర్సిటీలలో ఒక పూట తినక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కొట్టుకున్నటువంటి నా మిత్రులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా చదువు చెప్పాలని ఆశతోటి ఉద్యోగం కొట్టుకున్నటువంటి విద్యార్థులు కూడా చదువు అక్కడ ఫెసిలిటీస్ లేకుండా, నేను చెప్తా ఉన్నాను సార్, కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నిజాయితీగా కూడా సేవలు చేసే పరిస్థితి ఈరోజు. అట్లాంటి వాళ్ళని మేము గౌరవించుకుంటాం. కానీ ఒకవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫెసిలిటీస్ లేవు, మరొక ప్రైవేటు పాఠశాలలకు పోతే అక్కడ మాత్రం అన్యాయాలు జరుగుతాయి. దర్శన్ గారు, మరొకసారి కంక్లూడ్ గా మీ దగ్గర లాస్ట్ కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. మలయాళ రాకేష్ గారు ప్రస్తుతం ఏదైతే ఒక్క విషయం మనం గమనించినట్టయితే విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు ఆందోళన చేస్తున్నారు. ఏ ప్రైవేటు పాఠశాలలలో ఆందోళన చేసి వారికి సంబంధించిన వినతి పత్రాలు ఇస్తున్నారు. సరి అయిన వసతులు కల్పించండి, సరి అయిన బోధనలు ఇవ్వండి, మీరు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురాకండి, ఫీజుల విషయంలో కానీ, దస్తుల విషయంలో కానీ, బుక్స్ల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని అనేక విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వ అధికారుల అండదండలతో వారు ఆ ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద కేసులు పెట్టడం జరిగింది, దాడులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ సంబంధించిన వారికి సంబంధించిన బాధలు మాత్రం మారడం లేదు. ఈ విషయంపై మీరేమంటారండి యాజ్ ఏ ఏబీవీపీ జాయింట్ సెక్రటరీగా? ఈరోజు చదువుకోవాలని విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తున్నారంటే ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు వారు అన్నట్టుగా ఈరోజు మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ములుగు కావచ్చు, ఆదిలాబాద్ లాంటి సెంటర్లలో అండి ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం కాని కారణంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఈరోజు అనేక రకాల లక్షల ఫీజులు ఈరోజు చెల్లిస్తూ చదువుకుంటా ఉన్నారండి. ఈరోజు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ముఖ్య కారణం ఉందంటే కేవలం ఆ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ నుండి ఈ యొక్క అధికారులకు కావచ్చు, ఈ యొక్క రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకు కొంత సొమ్ము అనేది వస్తుందండి. వాళ్ళకు పార్ట్నర్షిప్లు పెట్టి ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే ఏదైతే విద్యార్థులు చదువుకొని ఈరోజు నాణ్యమైన విద్యను అందించుకొని ఈరోజు వారు గొప్ప స్థాయికి వెళ్తారనే ఉద్దేశంతో వీళ్ళు చదివితే ఒక ప్రైవేట్ విద్యలో ఈరోజు మా దగ్గరే చదవాలి, ఆ డబ్బులు మాకే రావాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు అన్యాయంగా ఈరోజు భారత రాజ్యాంగం తుంగలో తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చి, అంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో మనందరూ కూడా తెలుసు, ఓట్ల ద్వారా మన యొక్క అధికారులను మన యొక్క పాలకులను మనం ఎన్నుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఈరోజు డబ్బులు వంచి ఈరోజు పేద బడుగు బలైన ప్రజానీకానికి అందరూ కూడా ఈరోజు డబ్బులు వంచి కేవలం వాళ్ళ ఓట్లను ఈరోజు ఓట్ల రాజకీయాలు చేస్తూ ఈరోజు కేవలం అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను ఏ విధంగా రాబట్టుకోవాలని చెప్పేసి కేవలం కుట్రపూరిత చర్య చేస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాల అండి ఈ రోజు ములుగు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీసం అండి ఈ రోజు ఒక విద్యార్థిని చూస్తా ఉంటే కనీసం ఎదుగుదల ఉండదు. సరే ఈ రోజు విద్యను అందిస్తలేరు, కనీసం వాళ్ళ యొక్క ఫిజికల్ గా వాళ్ళ ఎదుగుదల కూడా ఈ రోజు ఆగిపోతా ఉంది. కనీసం నాణ్యమైనటువంటి ఒక ఫుడ్ ను కూడా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. ఈరోజు ప్రభుత్వ అధికారులు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారండి. అక్కడ కనీసం పాఠశాలలో ఏం జరుగుతుంది? మొన్న మనం చూసినాం సార్. నేను రాకేష్ గారికి ఒక ప్రశ్న సార్, నేను విజ్ఞప్తి పూర్వకంగా జస్ట్ ప్రశ్న ఏంటంటే సార్, జాతీయ స్థాయిలో పార్లమెంటులో మోడీ గారికి కూడా మీరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాము కాట్లతోని చనిపోయారండి పెద్దాపూర్ క్యాంపులో. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోర్సైట్ టీవీ ద్వారా నేను అడుగుతున్నానండి. ఇక ఏదైతే అక్కడ పెద్దాపూర్ క్యాంపులో
కేవలం పేపర్ల ప్రకటనలకే ఈరోజు మీడియాకు చెప్పేటి ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క నోరు మూసే విధంగా అక్కడికి మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు వచ్చి మాకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి వసతులు అందిస్తాము, నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తాము, పుస్తకాలు సకాలంలో పంపిణీ చేస్తాము, అదే విధంగా విద్యార్థులు ఇంత సువిశాలమైనటువంటి ఒక అయితే ప్రాంగణంలో ఇంత పెద్ద స్థలం ఉంది కాబట్టి మన అందరం అదృష్టవంతులం అని చెప్పేసి ఈ రోజు ప్రగల్భాలు పలికిరండి. కానీ అదే విషయంలో రాకేష్ గారు ఒక విషయం మన దర్శన్ గారు కూడా మీతో సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నారు. ఒకసారి రాకేష్ గారు ఒకే ఒక నిమిషం అండి. రాకేష్ గారికి నా ప్రశ్న ఏంటంటే, మోడీ గారు నోట్ల రద్దు చేశాడు, జిఎస్టీని తీసుకొచ్చారు. నేను అంటున్నా సార్, మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను విద్యార్థుల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. నిజానికి అంటే ఈ బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల మీద అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఎందుకు చట్టం తీసుకురావద్దు అనేటువంటిది నా ప్రశ్న. ఏదైతే రాకేష్ గారు మనకు దర్శన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంట్ లో బిల్లు ఎందుకు తీసుకెళ్లేస్తలేరు, ప్రైవేటు పాఠశాలను మొత్తం రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను ఎందుకు ప్రోత్సహిస్తలేరు, చెప్పండి సార్. సార్ విద్యార్థి నాయకునిగా బహుశా అతను కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు కాబట్టి అతను ఈ జవాబుకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో దానికి అడిగవలసిన ప్రశ్న కాబట్టి మనం ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు మీరున్నారండి? మహేష్ గారు లేరు. ఓకే రైట్ సార్. దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ప్రస్తుతం మనం ఒకసారి చూస్తే మనము విద్యా వ్యవస్థలో కేవలం మెదడుకే మనం పనిస్తున్నాం కానీ మనసుకు సంబంధించిన విషయం ఇస్తలేము. శాస్త్రీయ విద్యా విధానాన్ని ఎందుకు అమలు పరుస్తలేము? శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు పరుస్తగస్తే ఈరోజు మనమైతే ఉన్నదో దానికి సంబంధించిన మన దేశాభివృద్ధికి పనికొస్తుంది, ఈరోజు సమాజానికి కూడా మనకు మేలు చేసినట్టు అవుతుంది. కానీ ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం ఖర్చుగా నీరుగార్చడానికి ప్రతి విద్యా సంస్థలలో ఈరోజు శాస్త్రీయ విద్యా విధానాన్ని పక్కన పెట్టి మన మాతృభాషలను పక్కబెట్టి కేవలం ఇంగ్లీషు మాత్రమే ప్రియారిటీగా ఇచ్చుకుంటూ మన మాతృభాషలను తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ప్రతి విషయంలో మనం ఒకవేళ కనుక మనం అదే ఉర్దూను మనం ప్రోత్సహించినట్టయితే, సంస్కృతాన్ని కానీ మనం పొచ్చినట్టయితే, తెలుగును కానీ మనం ప్రోత్సహించినట్టయితే మన తండ్రుల నుంచి మాతృభాషతో మనం ఉన్నాం కాబట్టి మనకొక చిన్నప్పటి నుంచి మనకు నేర్స్తారు ఎలా వ్యవహరించాలి, ఎలా పోవాలి అనేదిగా. ఇట్లా కాకుండా కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు కేవలం కార్పొరేట్ విద్యను మా పిల్లల మీద రుద్దుతుంది, మా పిల్లల మీద రుద్దుతుంది. ఈ విషయంపై మీరేమంటారు? ఇంకొక విషయం, మీరు బాధ్యత గల రిటైర్డ్ ప్రిన్సిపల్ కాబట్టి ఈరోజు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మన మిత్రులు చెప్తున్నారు, మన మిత్రులైనటువంటి ఇప్పుడు రూపేష్ గారు, మన అరుణ్ గారు చెప్పారు, ఖచ్చితంగా అమలు చేస్తాము, ఏదైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు కూడా ఇలా చెప్పాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది, వచ్చే ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది. కానీ భవిష్యత్తు మాత్రం మన అగోమ్య గోచరంగా మారిందని విద్యార్థులకు ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? రైట్ సార్, ఈ మొట్టమొదట మరి మిత్రులు చాలా ఆవేశంగా విద్యార్థి సంఘ నాయకులు వాటి వారి ఆవేశాలు నేను ఏకీభవిస్తాను. ఆవేదన సార్, ఆవేశం కాదు, ఆవేదన. ఎందుకంటే సార్ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులుగా మా ఆవేదన, ఆవేశంతో కూడుకున్న ఆవేదన, ఆవేశం కాదు సార్. సో నేను కూడా చిన్నప్ప నేను కూడా యూనివర్సిటీలో చదువుకోలేదు, ఐ నో ఇట్. సో నేను చెప్తా దానికి. సో ఈ ప్రభుత్వం ఎందుకు బిల్లు పెడతలేదని చాలా మంది మన మిత్రులు అంటున్నారు. దానికి గల కారణం ఒకటే సార్, ప్రభుత్వం లోపల చిత్తశుద్ధి లేదు. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేశారు. ఒకవేళ కనుక ఈ దర్శన్ గారు కానీ, రాకేష్ కానీ వీళ్ళందరూ చదువుకొని పాపం వాళ్ళందరూ అక్కడి నుంచి కింది నుంచి పైకి వచ్చారు. వాళ్ళు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. అందరూ కనుక చదువుకుంటే మా యొక్క ఉనికి పోతుంది అనేది ముఖ్యమైనది. తర్వాత ఈ పాలకుల పాలసీ తెచ్చేది ఎవరు సార్? ఇవాళ మొత్తము మరి పాలసీ తెచ్చే వాళ్ళకే స్కూల్స్ ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసినట్టయితే ఒక ప్రైవేటు మరి పాఠశాల నడిపే యొక్క వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. అదే విధంగా అంతకుముందుకు హైదరాబాద్ ఎమ్మెల్సీ లోపల కూడా అదే ప్రైవేట్ పాఠశాల చేసే యొక్క వ్యక్తి అన్న పేరు చెప్పొద్దని చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఏ విధమైన యొక్క పాలసీలు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా మరి ప్రభుత్వ విద్యను ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే ప్రైవేట్ విద్యను వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇకపోతే
శాస్త్రీయమైన విద్యా విధానం కావాలని మనం ఎప్పటి నుంచో మనం అంటా ఉన్నాం. శాస్త్రీయ విద్యా విధానం ఉంటే మరి విద్యార్థి తన యొక్క పాఠశాల అయిపోయిన తర్వాత తాను మరి తన కాళ్ళ మీద తాను నిలబడతాడు, తనకు తానుగా తన వృత్తిని కానీ ఎంపిక చేసుకొని చేస్తా ఉంటారు. శాస్త్రీయ విద్యా విధానం కంపల్సరీ కావాలి సార్. సో దానికి శాస్త్రీయ విధానానికి వ్యతిరేకంగా కూడా ఈ రోజు వేరు అంశాలు కూడా మరి 2020 మరి NEP లోపల న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు వస్తా ఉన్నాయి మనకు. తర్వాత మీరు ఇంకోటి అడిగింది ఏంటంటే మరి మనము మొదటి నుంచి శాస్త్రీయ విద్యా విధానం కాలే కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి సార్. కామన్ స్కూల్ సిస్టమ్ లేనంతసేపు ఈ వ్యత్యాసాలు అనేటివి జరుగుతూనే పోతూనే ఉంటాయి. ఇకపోతే ఇంగ్లీష్ మీడియం ఎందుకొరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను మరి యొక్క మన విద్యార్థులు లేకపోతే తల్లిదండ్రులు మరి ఆప్ట్ చేస్తున్నారు అంటే నెంబర్ 1 విషయం ఏంటంటే సార్, సో దాంట్లో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవాళ మన వాళ్ళందరూ PhD చేస్తా ఉన్నారు. మరి ఆ PhD చేసిన ఇప్పుడు సివిల్ సర్వీస్ తయారవుతారు. మరి నా కొడుకు 3 సార్లు ఇంటర్వ్యూ దాకా పోయింది. దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లోపల అది బాగా ఇద్దా ఉంటా ఉంది. సో ఆఖరికి వాడు సాధించి ఏదో చేస్తా ఉన్నారు. అంటే ప్రతిది కూడా ఇంగ్లీష్ లోపలే ఉంటుంది సార్. అది మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ఏది కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే మనం ఏమంటున్నాం అంటే మాతృభాషలో కనీసం ప్రాథమిక విద్య ఉండాలి. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం ఒకటి పెట్టాలి. కానీ మరి మాతృభాషకు మీరు అన్నట్టు ఉర్దూ కానీ, తెలుగు కానీ, సంస్కృతం కానీ ఏదైనా కానీ మాతృభాష లోపలనే విద్యార్థి బాగా నేర్చుకోగలుగుతాడు. మరి యొక్క ఇంగ్లీష్ విద్య కానీ వేరే విద్యలో నేర్చుకోలేడు. ఎందుకంటే తల్లి భాషతోటి నేర్చుకున్న విద్య అది ఎక్కువ కాలం ఉంటది, తర్వాత వాడు ఎక్కువగా గ్రాస్ప్ చేయగలుగుతాడు అనేది నా యొక్క ఉద్దేశం సార్. ఇకపోతే మనకు విద్యా వ్యవస్థ లోపల మీరు ఏమన్నారంటే మనకు పోస్టులు ఖాళీ ఉన్నాయని ఇప్పటి నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. పోస్టులను నింపవలసిన బాధ్యత ఉన్నది. పోస్టులు నింపితే చాలా మంది నిరక్షరాస్యులు మన యొక్క నిరుద్యోగులైన వాళ్ళు మరి ఉద్యోగాలు వస్తాయి. తద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది. మరి ఇంకొక రెండో విషయం ఏంటంటే మరి ప్రభుత్వం ఏమందంటే ఏదైతే మూసివేసిన పాఠశాలలన్నిటి తెరిపిస్తానని ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆ మేనిఫెస్టోలో పెట్టిన యొక్క పాఠశాలలన్నిటి డిమాండ్ చేస్తాం. తద్వారా కూడా మరి ఆ యొక్క పాఠశాల లోపల అంటే ఇప్పుడు నేను 2-3 అంశాలను మీ దృష్టికి తీసుకొని సార్. ఎంతసేపు ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మన డిపిఎఫ్ లో కానీ, సర్వశిక్ష అభియాన్లో కానీ రిమోట్ విలేజ్లలో కిలోమీటర్ దూరం 3 కిలోమీటర్ దూరం లోపల ఒక ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్లకు ఒక UPS, తర్వాత 5 కిలోమీటర్కి హై స్కూల్స్ అనే యొక్క మరి సిస్టమ్ ద్వారా తెరిచినప్పటికీ అది ఏమైంది అంటే 1 కిలోమీటర్ ఉన్న PSలు అక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఆ రోజు మూసేయడం జరిగింది. మేము ఆ రోజు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం, ఒకవేళ పాఠశాల మీ గ్రామంలో మూసివేసినట్లయితే తర్వాత తరం వారికి మనము విద్యను అందించలేకపోతాం. విద్యను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వాడు బస్సు వస్తుంది పోతుంది, తర్వాత వాళ్ళ దగ్గర పుస్తకాలు కొనాలి, బట్టలు కొనాలి, కాలేజ్ వ్యాన్ ఫీజు కట్టాలి. ఎంతో ఆర్థికమైన భారాన్ని మరి మీరు మోయవలసి వస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పాం సార్. దేవదానం గారు సమయం చాలా తక్కువ ఉన్నది, కానీ కంక్లూడ్ గా మీరు సందేశం ఏవే తెలుసుకున్నారు సార్? కంక్లూడ్ గా ఒకే విషయం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి కంక్లూడ్ చేయండి. అయితే ఈ యొక్క డిబేట్ మొత్తంలో మన మిత్రులందరి యొక్క దాని అభిప్రాయాన్ని బట్టి సార్ ప్రభుత్వం యొక్క పాలసీ మారాలి. ప్రభుత్వము పాలసీ మరి కరెక్ట్ గా ఉండి ఉపాధ్యాయుల యొక్క నియామకం జరగాలి. తర్వాత పాఠశాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కలగజేయాలి. మరి ప్రైవేట్ పాఠశాల యొక్క దోపిడీని అరికట్టాలి సార్. ప్రైవేట్ పాఠశాల యొక్క దోపిడీ దర్శన్ గారు కంక్లూడ్ గా ఇప్పుడు పాలసీ మారాలి. పాలసీలకు సంబంధించిన పాలసీలు ఉన్నాయి కానీ పాలసీలు అమలు చేయట్లేదు. పాలసీలు ఖచ్చితంగా ఉన్నాయి కానీ పేపర్ల మీదనే పరిమితం అయిపోయాయి కానీ అమలు చేయట్లేదు అని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారు? కంక్లూడ్ గా మేము ఈ సందర్భంగా DBSA దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం ఏంటంటే నాణ్యమైనటువంటి విద్య కోసము ముఖ్యంగా విద్య కోసం కొత్త చట్టాలు ఉన్న చట్టాలను అమలు చేయాలి. రెండోది ప్రభుత్వ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉన్నదో 2009ని చిత్తశుద్ధితోటి అమలు చేయాలి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే స్కూల్లో అన్యాయంగా బుక్స్ పేరు మీద, యూనిఫామ్ల పేరు మీద, రవాణా పేరు మీద అనేక కొన్ని వేల రూపాయలను అక్రమంగా దండుకుంటున్న ఆ ప్రైవేటు పాఠశాలలలో ఆ ఫీజులను అరికట్టాలి. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కంక్లూజన్ ఏంటండి? రాకేష్ గారు ABVP నాయకులుగా మీరేమంటారు? ఎట్లా కంక్లూడ్ చేయాలి సార్ దీన్ని?
యా అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్. గో హెడ్ సార్. ఓకే, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే, ఈ రోజు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ఈ రోజు టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క రిక్రూట్మెంట్ జరగాలండి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో పాఠ్య పుస్తకాలు కావచ్చు, దుస్తులు కావచ్చు అందని కారణంగా విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ విద్యలో పూర్తి ఏమవుతుందంటే దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలండి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, ఒక విషయం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు పూర్తిగా హాస్పిటలీకరణ అంటే కార్పొరేటీకరణ చేస్తూ ఈరోజు మా దగ్గరే పుస్తకాలు కొనాలి, మా దగ్గరే బట్టలు కొనాలి, లేకపోతే మీకు అడ్మిషన్ ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పాఠశాలలను వెంటనే ఒక కమిటీ ద్వారా కావచ్చు, వీళ్ళన్నటువంటి ఏదైతే కమిటీని వేసి అటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులు ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళు పేరెంట్స్ కావచ్చు పుస్తకాలు కొనుక్కునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కింది స్థాయిలో అమలు చేయాలండి. రైట్ సార్. ఇదే విషయంపై కంక్లూడ్ గా ఇప్పుడు బుర్రా అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు ప్రశ్న ఏదైతుందో చిత్తశుద్ధి కరువు అయినట్టుగా చాలా క్లియర్ గా కనపడుతుంది. ప్రతి విషయం మన దగ్గర ఉన్నది. ఈరోజు కమిటీలు ఉన్నాయి, ప్రతిది నియంత్రణ ఉన్నది, స్కూల్స్కు సంబంధించిన నియంత్రణ ఉన్నది, కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా మనకు ఖచ్చితంగా ఒక యాక్ట్ ఉన్నది. దాన్ని కూడా మనం అమలు చేస్తున్నప్పటికీ దానికి తూతూ మంత్రంగా చూస్తున్నామని ప్రతి ఒక్కరూ చాలా గుండెబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై అదే కాంగ్రెస్ నాయకునిగా, అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీరేమంటారు? పూలే అంబేద్కర్ సార్. డెఫినెట్లీ సార్, కంపల్సరీ గౌరవ రిటైర్డ్ టీచర్ దేవదానం గారు ప్లస్ రాకేష్ గారు, జంగ్లీ దర్శన్ గారు చెప్పిన విధంగా 100% మేము గవర్నమెంట్ దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకుపోతాము. ఈ అంశాన్ని కమిటీ వేసి ఇప్పుడు సోదరుడు రాకేష్ గారు చెప్పినట్టు కమిటీ వేసి 100% ఈ ప్రైవేట్ స్కూళ్ళ చర్యలని దోపిడీని అరికట్టడానికి మేము కంపల్సరీ ఒక కమిటీ వేసి ఎంఈఓలు డిఓలు మబ్బు నిద్ర వదిలి పరుగులు పెట్టాలి, ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు చేయాలి. ప్లస్ ఈ స్కూల్లో యూనిఫామ్లు బుక్స్ మీద కంపల్సరీ ఒక కమిటీ వేసి దాని మీద చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా, ప్లస్ మా ఒక చిన్న కంక్లూజన్ సార్, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము మా సీఎం గారిని. మేము ఈ 4 సైడ్ టీవీ పక్షాన 25% ప్రైవేట్ స్కూళ్ళలో 25%, 25% మా దళిత బహుజన విద్యార్థులకు అందరికీ కూడా 25% ఉచిత విద్య అందించాలి. అదేవిధంగా కొంతమంది ఫీజు కట్టే వాళ్ళు ఉంటే 50% కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇదే విషయంపై ఈ రోజు చర్చ జరిపినందుకు నాకు సంబంధించిన ప్రైవేటు పాఠశాలలో ఏదైతే దందా నడుస్తున్నదో ఆ దందాకు సంబంధించిన 4 Eyes టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్కు దందాలో పాల్గొన్నటువంటి మహేష్ గారికి, జంగిలి దర్శన్ గారికి, మలయాళ రాకేష్ గారికి, బుర్రా అరుణ్ గారికి, అలాగే జక్కుల దేవదానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు చట్టాలు ఉన్నాయి, ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయి, కానీ పేపర్ల మీదనే కేవలం పరిమితమైపోయి దానికి సంబంధించిన ఆచరణలో కరువైపోయాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో చొరవ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు ఎంత విధాలుగా వేధిస్తున్నాయంటే దానికి ఉదాహరణనే ఈరోజు 7,000 రూపాయలకు, అంటే 7,000 మనం చెప్తుండగా 8,500 రూపాయలకే కేవలం 5వ తరగతి చదువుతున్న విద్యార్థి పుస్తకాలు ఈరోజు లభిస్తున్నాయంటేనే మనం ఆలోచించవచ్చు ఇంత ప్రియమైపోయింది మనకు సంబంధించిన ఎంత కాస్ట్లీ విద్యను మనం కొనుక్కుంటున్నాము. ఆ కొనుక్కునే విద్యా విధానం కాకుండా కేవలం మనకు పనికొచ్చే విద్యా విధానాన్ని అమలు చేస్తారని మనం ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమం ఎందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides టీవీ.